బీజేపీ నాయకురాలు అదేవిధంగా మరి ధార్మిక సెల్‌కి సంబంధించిన బాధ్యురాలు మరి కరాటే కళ్యాణ్ గారు ఉన్నారు. మరి కరాటే కళ్యాణ్ గారు కూడా తన యొక్క కృషిని మరి బీజేపీ పార్టీకి అందిస్తున్నారు. మరి లంకెల దీపక్ రెడ్డి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఆమె కూడా మరి విస్తృతంగా పర్యటిస్తున్న క్రమంలో మరి ఇప్పుడు సమావేశం నిర్వహించనున్న లంకెల దీపక్ రెడ్డి గారు కూడా మరి కొద్ది నిమిషాలు రాబోతున్నారు. ఇప్పుడు ఈ క్రమంలో మరి కళ్యాణి గారు మరి ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు అభ్యర్థి తరపున అనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రచారం ఎలా కొనసాగుతుంది? ప్రచారం చాలా జోరుగా ఉందండి. వాడి వేడిగా ఉంది. చాలా గట్టిగానే అవుతుంది ప్రచారం. మా ప్రయత్నం ఎక్కడ లోపం లేకుండా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇంటింటి ప్రచారం కూడా చేస్తున్నాము. అలాగే పాదయాత్రలు చేస్తున్నాము. ఈ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఈ మొత్తం అన్ని డివిజన్‌లో వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా అంటే మినిస్టర్స్ వస్తున్నారు, ఎమ్మెల్యేలు వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతలో ఉన్న ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి అంటే నాయకత్వాన్ని బలపరుస్తూ వారి యొక్క అడుగుజాడలో నడిచే ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొంటున్నారు. లంకెల దీపక్ రెడ్డి గారి విజయం కోసం ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా నేను కూడా చాలా విస్తృతంగానే ప్రచారంలో పాల్గొంటున్నాము. అంటే ప్రతి ఒక్కరు అంటున్నారు కదా, మరి ఇప్పుడు ఇంతవరకు మరి ధర్మపురి అరవింద్ గారు కనపడలేదు. మరి ప్రతి ఒక్కరు అనుకోవచ్చు అంటారా, లేకపోతే వారు ఒకరు రాలేదు అనుకోవచ్చా? వారికి ఏం పనులు ఉన్నాయో ఏం బిజీలో ఉన్నారో అందరూ పాల్గొవాలని ఏం లేదు. కొంతమంది స్టార్ క్యాంపెయినర్స్గా పెట్టుకున్న వాళ్ళలో వారు కూడా ఉన్నారు. బట్ వారు కూడా ఏమో మేబీ లాస్ట్ 2-3 డేస్లో రావచ్చు, రారు అని అనుకోవడానికి లేదు. అందరూ ప్రయత్నం అయితే చేస్తున్నారు. ధర్మపురి అరవింద్ గారికి ఏమన్నా పర్సనల్గా హెల్త్ బాగాలేకపోతే ఇంకో పనులు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, మనం చెప్పలేం కదా. మేబీ వారు కూడా సపోర్ట్ చేస్తూనే ఉన్నట్టుగానే మాకు తెలుసు. మరి మీకు తెలిసి ఆయన రాలేదు కదా అని అడిగితే ఏం చేయలేము. ఒక్కరిద్దరు రాకపోయినంత మాత్రాన ఏం ప్రభావం ఉండదు కదా. మిగిలిన వాళ్ళందరూ ఉంటారు కదా, అంతే. అంతకుమించి ఏం చెప్పగలం. వారు రాలేదంటే దానికి పర్సనల్ ఉంటుంది. ఇప్పుడు మరి బీఆర్ఎస్ గాని కాంగ్రెస్ గాని మరి వీరోచితంగా మరి బహిరంగ సభలు పెట్టుకోవడం, మరి అందరం కలవడం, మరి ఒకరి మీద ఒకరు వ్యాఖ్యలు చేసుకోవడం కనిపిస్తున్న పరిస్థితి. మరి ఇప్పుడు బీజేపీ అంతంత మాత్రంగానే కనిపిస్తోంది అంటూ బయట వినిపిస్తున్న వ్యాఖ్య ఎలా తీసుకుంటారు మీరు? బీజేపీనే ఎక్కువ కనిపిస్తుంది కదండి. నాకు తెలిసి ఎవరికి వాళ్ళే మేము అని చెప్పుకుంటారు. ఇది కామన్ కదా. సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు వాళ్ళు డబ్బా కొట్టుకుంటారు, మేము పనులు చేస్తున్నాం. మేము చాప కింద నీరులో వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాం. వాళ్ళు బహిరంగంగా డబ్బులు వెదజల్లుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ముందు సంపాదించుకున్న డబ్బులని ఏం చేయాలో తెలియక డబ్బు, మద్యం, మందు ఇవన్నీ అదే మరి మద్యం, మందు అంటే ఒకటే, వేరే విధంగా ఆ మద్యాన్ని వాళ్ళు ఆశ చూపించి ఇంకా వేరే విధంగా తెలిసింది కదా. బిర్యానీ ప్యాకెట్ డబ్బులు ఇస్తారని అందరికీ వాళ్ళకి ఆ పార్టీకి ముందుగానే ఉన్నాయి ఆ పేర్లు. మేమైతే అలా ఇవ్వం. ఎందుకంటే మేము హార్డ్ మనీ ఎర్న్ చేసుకునేదంతా కూడా దేశం కోసం, ధర్మం కోసం న్యాయబద్ధంగా పనిచేస్తాం. ఎందుకంటే ధర్మంగా సంపాదించిన డబ్బులు అందరివి. వాళ్ళు మాత్రం అడ్డగోలుగా తీసుకున్నవన్నీ ఏం చేయాలి తెలియక ఇట్లా ఎలక్షన్లో గెలవడం కోసం కోట్లు కుమ్మరిస్తూ ఉంటారు. ఒక్కొక్క నాయకుడు కూడా రోడ్ షో చేయడానికి 3 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి నిజంగా 3 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందా? అలా ఖర్చు అయితే మరి మీకు ఎంత ఖర్చు అయింది అంటారు ఒక బీజేపీ నాయకురాలుగా? 3 కోట్ల రూపాయలు ఖర్చు చేసే బదులు, రోడ్ షోలు చేసే బదులు, ఆ 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తే చాలా ఇప్పటికి నేను చూపిస్తాను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా, మా ఏరియాలోనే గుంతలు పడిపోయి ఎక్కడికక్కడ మొత్తం కన్నాలు పడిపోయిన రోడ్లు ఉన్నాయి. ఆ 3 కోట్లు మీరు ప్రచారం చేసే బదులు, ఈ రోడ్ షోలు చేసే బదులు, మీ తాలూకా హవా చూపించుకునే బదులు ఆ 3 కోట్ల రూపాయలతో ఆ రోడ్లు వేయించండి. ఆ 3 కోట్ల రూపాయలతో ఆ రోడ్డు వేయించి ఇక్కడ మేము రోడ్డు వేసామని ఒక చిన్న బోర్డు పెట్టండి. మీకు నిజంగా మీరు పని చేస్తుంటే వేస్తారు కదా ఓట్లు. ఎందుకు 3 కోట్ల రూపాయలు డబ్బులు వేస్ట్ చేస్తారంటే మీకు అంత డబ్బు ఉంది. ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు ఈ డబ్బంతా? ఎలా వచ్చింది? ప్రజల సొమ్మే. మళ్ళీ ప్రజల సొమ్ము తినేసి ప్రజల సొమ్ములతోనే మీరు ప్రచారాలు చేస్తూ రోడ్లు వెక్కేసి మొత్తం డీజిల్ పెడితే అది కాదు కదా. మీరు చేసే 3 కోట్లు అభివృద్ధి చూపించండి. ఇప్పటికీ చెప్తున్నాను, ఖాన్లకు గ్రేస్ చేసే ప్రభుత్వం అని మొన్న అతనికి మినిస్ట్రీ ఇచ్చినప్పుడే అర్థమైపోయింది. ఇంకా దాన్ని బట్టి ఇంకేముంది, వాళ్ళు ఇప్పుడు మైనారిటీస్ ఓట్లు ఎలా లాక్కోవాలా అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళెవరికో 2000 గజాలు ఇస్తామని మైనారిటీస్కి బరియల్ గ్రౌండ్కి ఇస్తామన్నది పెద్దమ్మ తల్లి, పాత పెద్దమ్మ తల్లి గుడి మొన్నటి నుంచి పోరాడుతూ ఇంత చేస్తున్నారు. సరే చిన్నదో పెద్దదో అక్కడే కట్టిస్తామని ఒక మాట అంటే అక్కడున్న వాళ్ళందరూ ఓట్లు కూడా మీకే పడతాయిగా నిజమైతే. మీరు అలాంటివి చేయరు, హిందువులకు సపోర్ట్ చేయరు. ఇంకో విషయం అంటే ఇప్పుడు 2500 గజాలని కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముస్లిం మైనారిటీకి బరియల్ గ్రౌండ్ నిమిత్తం ఇచ్చింది అన్నమాట మీరు చెప్తున్నారు. సో అది జరిగింది. అటు తర్వాత మరి ఇప్పుడు అంబేద్కర్ యువ కేంద్రం అని చెప్పేసి ఎస్పీఆర్ హిల్స్లో మరి అంటే కేసీఆర్ ప్రభుత్వం కూడా కట్టించింది. మరి మీరేమైనా కట్టించారా ఇప్పటికన్నా అట్లా చెప్పుకోవడానికి? అంటే ఇక్కడ మా ప్రభుత్వం లేదండి, కేంద్రంలో ఉంది. కేంద్రంలో ఉన్నవన్నీ చాలా మీరు చూశారు. మోడీ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ మీరు చూశారు. మేము ఏమేమి చేస్తాము, ఏమేమి చెప్తాము. ఇప్పుడు ఇంతమంది ముఖ్యమంత్రులకి పైన రాజు ఆయన. అంతమందిని పాలిస్తున్నప్పుడు అందరికీ సమానంగా అన్నీ చూడాలి కానీ ఒక దగ్గర ఒకరికే ఇవ్వలేరు కదండి. ఒకరికే అంతా చూపిస్తే, ఒకవైపే ప్రేమ చూపిస్తే ఊరుకోరు కదా మిగిలిన ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో. సో మోడీ గారికి బాధ్యత ఎక్కువ ఉంటుంది. మేము ఇక్కడ ఏం కట్టించాము అంటే ఇక్కడ మా ప్రభుత్వం రానివ్వండి, మేమేమిటో చూపిస్తాం.
ఆయన రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ టైం గెలవరు, ఏదో ఫ్లూక్లో అయిపోయారు. మా బీజేపీ రావాల్సింది ఇక్కడ అనుకోకుండా మన ప్రభుత్వం ఉండాల్సిన సమయంలో అనుకోని విధంగా ఆయనకి సుడి ఎక్కడో ఉండి మేము ముఖ్యమంత్రి అయ్యారు. నెక్స్ట్ టైం ఆయన గెలవడు, గెలిచినప్పుడు చూద్దాం. మేమే గెలుస్తాం, మేము గెలిచినప్పుడు మేము చేసి చూపిస్తాం. ఇప్పుడు అదే పాయింట్కి వస్తున్నారు. లంకల దీపక్ రెడ్డి గారు కూడా మరి నేనే ముఖ్యమంత్రిని అవుతాను ఇక్కడ అంటూ కూడా చేసిన వ్యాఖ్య, మరి ఇప్పుడు మీరు చెప్తున్న వ్యాఖ్య ఎలా ఉందంటారు? రెండు సింక్గా తీసుకోవచ్చు అంటారా? లంకల దీపక్ రెడ్డి గారు గెలుస్తారు అని మేము ధీమాగా పనిచేస్తున్నాం. ఆయన ముఖ్యమంత్రి అవుతారని మేము అనలేదు. ఆయన కూడా అన్నారు అంటే ఏ క్యాండిడేట్కి ఇప్పుడు ఎవరికి వారికి ఆశ ఉంటుంది. ముఖ్యమంత్రి వారు అవుతారా, బండి సంజయ్ గారు అవుతారా, కిషన్ రెడ్డి గారు అవుతారా, మీరు అన్నట్టు ధర్మపురి గారు అవుతారా, లేకపోతే ఈటెల్ గారు అవుతారా, ఎవరు అవుతారని ఎవరు చెప్పలేరు. ఈయన అవుతారని నేను కూడా చెప్పలేను. కాబట్టి ముఖ్యమంత్రి గెలిచినప్పుడు ఎవరు అవుతారు అనేది అధిష్టానం ఇష్టం. అది మోడీ గారి చేతిలో ఉంటుంది. ఆయన నచ్చినట్టు ఆయన అనుకోవచ్చు, ఇంకొకరు అనుకోవచ్చు. అనుకోవడంలో తప్పలేదు ఎవరైనా. కానీ ఆయన గెలవడం కోసం ప్రయత్నం చేస్తే అప్పుడు ముఖ్యమంత్రి కూడా ఏమో చెప్పలేం కదండి. ఇప్పుడు ఆయనకి చూడున్నట్టు ఈయనకి చూడుంటే అయిపోవచ్చు కదా. కాబట్టి మనం అట్లయినా చెప్పలేం. ముందు ఆయన గెలవడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. అందరం మా బీజేపీ శ్రేణులందరూ ఫైట్ చేసేది ఆయన గెలుపు కోసం మేమందరం ప్రయత్నం చేస్తాం, అంతవరకే. ఆ తర్వాత ఏం జరుగుతుందన్నది దైవాధీనం. మనం ఇప్పుడే ముఖ్యమంత్రి దాకా వెళ్లకుండా ముందు గెలవాలి. గెలిచినాక నెక్స్ట్ టైం ఓట్లు మనకి ఎట్లా పడతాయి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగూ నెక్స్ట్ టైం వ్యానిష్ అప్పుడు కదా మనం బీజేపీని ఫామ్ చేసినప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు కాదు కదా ముఖ్యమంత్రి. నేను అడిగే ప్రశ్న ఒకవేళ మీ ఓటర్గా అడుగుతున్నట్లయితే మీకు సమాధానం. ప్రశ్న ఏంటంటే మరి కిషన్ రెడ్డి గారు ఇప్పటికే 3 సార్లు ఎంపీగా పనిచేస్తున్నారు సికింద్రాబాద్ నియోజకవర్గం, సికింద్రాబాద్ దానికి వచ్చాయి. ఇప్పుడు ఇది కూడా అందులోకి వస్తుంది కదా. మరి జూబ్లీ హిల్స్కి ఏం చేస్తున్నారు 3 ఏళ్లుగా అని అన్న ప్రశ్నని ఓటర్గా నేను అడిగితే మీ యొక్క సమాధానం. కిషన్ రెడ్డి గారు ఆయన చేస్తున్నవి ఏమీ లేకపోతే ఓటర్లు 3 సార్లుగా గెలిపించారు. 3 సార్లు గెలిచారని మీ నోటితో మీరు అన్నారు. నేను ఓటర్గా అయినా కూడా ఆయన ఏమీ చేయకపోతే, ఆయన నిజమైన బలమైన నాయకుడు కాకపోతే ఎవరు ఓటేయరు. ఈ పాటికి ఓడిపోయేవారుగా. మరి 3 సార్లు గెలిచారంటే ఆయన ఏం చేయకుండానే, ఏమీ లేకుండానే, ఏ అభివృద్ధి లేకుండానే, ఏమాత్రం ఆయనకి సత్తా లేకుండానే గెలిచేస్తున్నారా? ఊరికే గెలిచేస్తారంటారు ఎవరైనా? ఇప్పుడు అలా అయితే ఈజీ అయిపోయేదిగా. మరి ఎందుకు అంత పోటీ చేసుకుని అంతంత 3-4 కోట్లు పెట్టి రోడ్ షోలు చేస్తున్నారు? ఈజీగా గెలచ్చుగా. మరి గెలవలేకపోతున్నారంటే ఒక ఎంపీ, అది ఎమ్మెల్యేకే ఇంత కష్టమైనప్పుడు ఎంపీకి ఇంకెంత కష్టం అవుతుంది. సో దాన్ని బట్టి ఆయన ఏమి చేశారు అంటే చేసినవి చాలా ఉండొచ్చు. కానీ బీజేపీ ఎప్పుడు కూడా చేసినవన్నీ చెప్పుకొని డప్పులు కొట్టుకొని చేయరు. ఎప్పుడు ఏదైనా వారు చేసింది గుట్టుగా ఉంటుంది, కూల్గా ఉంటుంది, కామ్గా వెళ్తుంది. మేమందరం కూడా మోడీ గారు ఫాలోవర్స్ అందరూ అలాగే ఉంటారు. మేము గొప్పలు చెప్పుకొని డప్పులు కొట్టుకొని బయట అంతా మేమంతా చేసే ఇది మాకు ఉండదు. అందువల్ల ఆయన ఎక్కువగా ఆయన ప్రచారం చేసుకోపోయి ఉండొచ్చు. ఆయన చేయకుండానే 3 సార్లు అంత కేంద్రంలో అంత మంచి పొజిషన్లో కానీ ఉండరు కదా. సో అనేవాళ్ళు అంటూనే ఉంటారండి, అనడానికే ఉంది. అవన్నీ పట్టించుకుంటే నేను కూడా మీరు కూడా అందరూ ఓటేస్తారు, ఆయన గెలిచారు. ఇప్పుడు నేను ఓటర్గా కాకపోయినా, నేను బీజేపీ ఫాలోవర్గా కాకపోయినా ఆయన ఏమాత్రం నాయకుడు కాదంటే మేము వెయ్యంగా. సో జరిగినా ఇప్పుడు ప్రచారంలో ఏవో చెప్తారు, ఏవో మాట్లాడతారు. విమర్శలే కదా దానికి తావు ప్రచారాల్లో. సో విమర్శిస్తారు, అది మనం పట్టించుకోకుండా సర్లేండి. ఇప్పుడు ఈసారి అన్నారుగా మీరు అదే క్వశ్చన్ అందరిని అడగండి. నెక్స్ట్ టైం ఆయన గెలవకపోతే అప్పుడు మీరు ఆయన కరెక్ట్ నాయకుడు కాదనుకోండి, ఆయన గెలుస్తారు కదా, పక్కకు గెలుస్తారు అంతే. ఇంకా ఇప్పుడు బయట ఇంకోటి నడుస్తుందమ్మా. ఇప్పుడు మరి బీఆర్ఎస్కి ఓటు వేసినా బీజేపీకి ఓటు వేసినట్టు, అదే బీజేపీకి ఓటు వేసినా బీఆర్ఎస్కి ఓటు వేసినట్టుగానే ఈ వ్యాఖ్య మీరు సమర్థిస్తారా, లేకపోతే వ్యతిరేకిస్తారా, నిరసిస్తారా? ఏమంటారు మీరు? ఏమండి, ఇప్పుడు బీఆర్ఎస్కి ఓటేసిన బీజేపీకి ఓటేసిన ఒకటే అనుకుంటే మరి బీఆర్ఎస్ కోసం మేమెందుకు ప్రచారంలో వాళ్ళకి వీళ్ళకి ఓటేయద్దని మేము చెప్తున్నాం కదా. ప్రతి ఒక్కరికి వీళ్ళిద్దరికి వేయకండి అని చెప్తున్నాం, కానీ బీఆర్ఎస్కి వేయండి పర్వాలేదు అని మేము చెప్పట్లేదుగా. మరి అలాంటప్పుడు ఎట్లా మేము బలపరిచినట్టు? కానే కాదు, వాళ్ళకి వీళ్ళకి ఏం లేదు, త్రిముఖ పోటీ నడుస్తుంది. వాళ్ళు ఇష్టం వచ్చినా డబ్బులు వెదజల్లుతున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర బోల్డ్ బ్లాక్ మనీ ఉంది కాబట్టి చదువుతారు. మేము అలాగే మాకు ఇంతే మనీ ఉంటే మేము అదే జాగ్రత్త ఖర్చు పెట్టుకుంటాం, ఏవో కష్టాలు పడతాం మేము. ఎందుకంటే మాకు అవినీతులు తెలియవు. మీరు వీళ్ళ దగ్గర ఉన్న డబ్బు అంతా ఏం చేయాలి, ఎలాగోలాగా గెలవాలంటే జూబ్లీస్ పట్టు కాబట్టి కొంచెం గట్టిగా విచ్చలవిడిగా చేస్తున్నారు. మేమైతే బీఆర్ఎస్ని బలపరుస్తూ బీఆర్ఎస్కి బీజేపీ అదంతా ఒట్టి మాటలండి. విమర్శల్లో చాలా ఉంటాయి, అందులో ఇలాంటి సద్విమర్శలు ఉంటాయి, కువిమర్శలు ఉంటాయి. ఇవి 2 కువిమర్శలు చేస్తున్నారు, సద్విమర్శ కాదు అది. ఎందుకంటే బీఆర్ఎస్కి బీజేపీకి అంటే బీ ముందుంటే పెట్టేస్తారా, కలిపేస్తారా? అంతేనా? అంతే కదా. మరి దాని అర్థం అది ఏం కాదండి, అసలు కానే కాదు. ఎట్టి పరిస్థితులు ఎవరికి వాళ్ళే ఇండివిజువల్. చివరిగా చెప్పండి, మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఓటర్లకు మీ అభ్యర్థిని గెలిపిస్తే మీరు ఇచ్చే హామీ ఏంటంటారు? అయ్యా,
అందరికీ నమస్తే. బీజేపీ అనేది చిత్తశుద్ధి కలిగిన పార్టీ, హిందుత్వ పార్టీ అని అందరూ అంటారు కానీ హిందుత్వాదులు అందరూ ఓటేయట్లేదు. నిజంగా హిందుత్వాదులు అందరూ ఓటేస్తే గెలిచేస్తాం. కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి, దేశం కోసం ధర్మం కోసం చిత్తశుద్ధితో పనిచేసే పార్టీ బీజేపీ పార్టీ. ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరికి మీరు ఓటేసినా మీ ఓటుని మీరు అమ్ముకున్నట్టే. డబ్బులు తీసుకొని చాలా మంది ఓట్లు వేసే వాళ్ళకి కూడా చెప్తాను, మీరు తాకట్టు పట్టకండి. ఈ డబ్బులు తీసుకొని తాకట్టుకు వెళ్ళకండి. మీ జీవితాన్ని మీ పిల్లల భవిష్యత్తుని తాకట్టు పెట్టకండి. అభివృద్ధి చేస్తాము. మేమందరం కలిసి ఇప్పుడు ఏదైతే ప్రచారంకి వచ్చామో మేమందరం ముక్కు పిండి వాళ్ళతో పనులు చేపిస్తాం. ఇదైతే క్లియర్గా చెప్పగలం. మీరు ఓటేస్తే మా బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిస్తే, మోడీ గారి అభ్యర్థన బన్నిచ్చి మోడీ గారి వారసత్వానికి మేమందరం కొనసాగించడానికి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి అభ్యర్థిస్తున్నాం. దయచేసి మోడీ గారి మీద అభిమానం ఉన్నవాళ్ళు లంకల దీపారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి, ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ పనిచేస్తున్నారు. అందరి కోసం మీరు ఒక్కసారి అవకాశం ఇవ్వండి బీజేపీకి. జూబ్లీ హిల్స్లో మేమేంటో చూపిస్తాం. ఇప్పటివరకు అభివృద్ధి ఏం జరగలేదు. ఎక్కడ చూసినా గుంతలే, రాళ్ళు, రప్పలు ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి. అవన్నీ మీకు కానీ సుందరంగా బీజేపీ పార్టీ గెలిస్తే అద్భుతంగా బీజేపీ పార్టీ వలన బాగుపడింది జూబ్లీహిల్స్ అనే విధంగా మేమైతే మాత్రం పని చేస్తాం. ఇప్పుడు చేస్తాం, అప్పుడు చేస్తాం, ఎప్పుడు చేస్తాం. మా నాయకులతో పని చేయిస్తామని మాట ఇస్తూ ఒకసారి మా అందరి అభ్యర్థన మన్నించి ఒక ఓటుని కమలం పువ్వు గుర్తుకి నెంబర్ 1 అండి. ఎప్పుడు కూడా బీజేపీ నెంబర్ 1లో స్థానంలో ఉంటాము. అందుకే మొదటి 1వ నెంబర్ పైన లక్ష్మీదేవిని కొలువు ఉండే ఆ కమలం పువ్వు పైన గుర్తు అలా వెళ్ళి ఒక ఓటేసి వచ్చేయండి. 11వ తరగతి 1 గంట సమయం మాకు ఇవ్వండి. మేమందరం అక్కడే ఉంటాం. వచ్చి ఓటేయండి. బద్దకించకండి, టైం వేస్ట్ చేసుకోకండి. సాయంత్రం చూద్దాంలే అని అట్లా కూడా చేయకుండా వెంటనే వచ్చి పొద్దున ఓటేసి ఇంటికి వెళ్ళి చక్కగా అమ్మవారికి నమస్కారం పెట్టండి. మేము గెలవాలని. ధన్యవాదాలు. రైట్. మరి మొత్తంగా చూసినట్లయితే మరి బీజేపీ మరి అభ్యర్థిని లంకల దీపక్ రెడ్డిని మరి మేము అత్యంతగా మెజారిటీ తోటి గెలిపించే ప్రయత్నం చేస్తున్నాం అంటూ కూడా మరి సినీ నటి మరి కరాటే కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ నేత చెప్పిన మాట. కెమెరామెన్ భరత్తో దుర్గా.